మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. ప్రెజెంట్ జనరేషన్ పిల్లలు ఎవరికీ అర్థం కారు. వారి లోకంలో వారు ఉంటారని కంప్లైంట్స్ వస్తున్న రోజులు ఇవి. సాధారణంగా పిల్లలంటే కార్టూన్స్, మొబైల్స్, వీడియో గేములు అంటూ కాలక్షేపం చేస్తుంటారు. చుట్టూ ఉండే ప్రపంచాన్ని పట్టించుకోరు అనేది చాలామంది చెబుతుంటారు. ఒక్కోసారి దీన్ని మన పిల్లల విషయంలో మనమే ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇలా ఉండేవారికి భిన్నంగా ఓ విద్యార్థిని చేసిన రీసెర్చ్, ఆమె తెలివి, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిన విధానం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అసలు పిల్లలు మాట వినడం లేదు అనేలాంటి వాళ్ళకి అక్కినేని మోనికని చూపించాలి. ప్రపంచ సమస్యలు, పర్యావరణం గురించి ఆలోచించడమే కాదు, వాటికి పరిష్కారం చూపి అరుదైన పురస్కారాన్ని అందుకుంది మన తెలుగు బిడ్డ అక్కినేని మోనిక. మోనిక స్వస్థలం ఏలూరు. అమ్మ స్వీటీ, నాన్న భూపేష్. తండ్రి వృత్తిరీత్యా మోనిక కుటుంబం అబుదాబిలో స్థిరపడింది. అక్కడి మెర్రీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10th క్లాస్ చదువుతోంది మోనిక. అయితే మోనికకు చిన్నప్పటి నుంచి సస్టైనబిలిటీ అంటే ఆసక్తి. తరచూ దానికి సంబంధించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. నీటిలో దొరికే ఆల్గేతో కార్బన్ ఎమిషన్ తగ్గించేలా ప్రాజెక్టులు కూడా చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏటా జాయేద్ సస్టైనబిలిటీ ప్రైజులు అందిస్తోంది. వరల్డ్ ఎన్విరాన్మెంట్కు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపిన వారికి ఈ జాయేద్ సస్టైనబిలిటీ ప్రైజ్ అందిస్తారు. దీనిలో ఫుడ్, హెల్త్, వాటర్, ఫ్యూయల్ వంటి విభిన్న కేటగిరీలు ఉంటాయి. ప్రపంచ దేశాలకు చెందిన వారు ఈ పోటీలో పాల్గొంటారు. ప్రతి ఏటా జరిగే జాయేద్ సస్టైనబిలిటీ ప్రైజ్ పోటీలలో విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకోవచ్చు. దీనిలో భాగంగానే మోనిక తన ఆలోచనలను జాయేద్ సస్టైనబిలిటీ ప్రైజ్ కాంపిటీషన్కు పంపింది. హోమ్స్, స్కూల్ వంటి చోట్ల కార్బన్ ఎమిషన్ తగ్గించి స్వచ్ఛమైన గాలిని అందించవచ్చు అనేది మోనిక చేసిన ప్రతిపాదన. గతంలో తాను ఆల్గేతో చేసిన ప్రాజెక్టునే ఇందుకు ఉదాహరణగా పంపింది మోనిక. దీంతో మోనిక ఆలోచన జాయేద్ సస్టైనబిలిటీకి ఎంపికైంది. అయితే దీని తర్వాత దశలో ప్రయోగాత్మకంగా ఎలా నిరూపితమవుతుందో ప్రూవ్ చేయాలి. దీంతో స్కూల్ సాయంతో ఓ సంస్థతో కలిసి పనిచేసిన మోనిక ఈసారి ఆల్గేతో పాటు కొబ్బరి పీచు, న్యాచురల్ రబ్బర్ను ఉపయోగించి బయోడిగ్రేడబుల్ టైల్స్ రూపొందించింది. తాను తయారు చేసిన బయోడిగ్రేడబుల్ టైల్స్ మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడమే కాదు, గాలి స్వచ్ఛతను పెంచుతాయని అంటుంది 15 ఏళ్ల మోనిక. ప్రపంచవ్యాప్తంగా జాయేద్ సస్టైనబిలిటీ ప్రోగ్రాంకు 6,000 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే తుది పోటీకి 33 మంది ఎంపికయ్యారు. అందులో మోనిక ఒకరు. దీనికోసం ఈ అమ్మాయి 5 నెలలు కష్టపడింది. ప్రయోగాత్మకంగా తన స్కూళ్లలోనూ ఉపయోగించి విజయం సాధించింది. తాజాగా తన బయోడిగ్రేడబుల్ టైల్స్ జాయేద్ సస్టైనబిలిటీ నుంచి బెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకుంది. యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంది మోనిక. చిన్న వయసులో పర్యావరణ హితం కోసం ఆలోచిస్తూ మోనిక అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది. భవిష్యత్తులో డాక్టర్ అవ్వాలన్నది తన కల.